మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆటిజంను ఏ విధంగా గుర్తిస్తాము, అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సంస్థలు ఐసిడి కానీ డిఎస్ఎం కానీ ఏ విధమైనటువంటి పారామీటర్స్ నిర్ణయించారు, అదేవిధంగా ఇక్కడ కొన్ని రకాలైనటువంటి డయాగ్నోస్టిక్ టూల్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఆటిజంను గుర్తించేదానికి ఉపయోగిస్తారు అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ఆటిజం గుర్తింపు. ఇక్కడ 3 రకాలైనటువంటి పదాలు ఉన్నాయండి. గుర్తింపు, తర్వాత నిర్ధారణ, తర్వాత అంచనా అన్నటువంటి 3 పదాలు ఉన్నాయి. ఈ గుర్తింపును ఇంగ్లీష్లో స్క్రీనింగ్ అని అంటున్నాము. నిర్ధారణను డయాగ్నోసిస్ అని అంటున్నాము. అంచనాను అసెస్మెంట్ అని అంటున్నాం. ఇక్కడ ఆటిజం గుర్తింపు అంటే స్క్రీనింగ్. ఈ స్క్రీనింగ్ అన్నటువంటిది ఎప్పుడు చేస్తాము అంటే వ్యాధి లక్షణాలు బయటపడలేదు, మామూలుగా 4 సంవత్సరాలకు వ్యాధి వస్తుందండి. అంటే ఇప్పుడు చూడండి, ఆటిజం అన్నటువంటిది 4 సంవత్సరాల్లో వస్తుంది. కానీ మనం ఏం చేయాలి, 18 నుంచి 24 నెలల్లోనే గుర్తించాలి. 18 నుంచి 24 నెలల్లో గుర్తించాలి అంటే కొన్ని రకాలైనటువంటి సంకేతాలు ఉంటాయి. వ్యాధి 4 సంవత్సరాలకు బయటపడుతుంది, అంటే ఇది వ్యాధి కాదు ఆటిజం అన్నటువంటిది. ఆటిజంకి సంబంధించినటువంటి లక్షణాలు 4 సంవత్సరాలకు బయలుపడతాయి. అయితే మనం ఏం చేస్తున్నాము, 18 నుంచి 24 నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు ఉంటాయి. ఈ సంకేతాల ద్వారా, అదేవిధంగా పరిశీలన ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్, పరిశీలన ద్వారా మనం ఏం చేస్తున్నాం, 18 నుంచి 24 నెలల్లోనే గుర్తిస్తున్నాం. అంటే స్క్రీనింగ్ అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు బయటపడక ముందే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవడం కంటే వ్యాధి రాకముందే మనము దీని యొక్క లక్షణాలను గుర్తించి ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకునేటువంటి, ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ముందస్తు ప్రణాళికను మనం జాగ్రత్త చేసుకునే దానికోసము ఈ స్క్రీనింగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంటే వ్యాధి లక్షణాలు బయటపడకముందే చేసేటువంటి దాన్ని స్క్రీనింగ్, గుర్తింపు అని అంటున్నాం. రెండోది ఏంటి, నిర్ధారణ, డయాగ్నోసిస్ అని అంటున్నాం. ఈ డయాగ్నోసిస్ ఎప్పుడు చేస్తారు అంటే వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత. వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. ఒక పేషెంట్, అతనికి మలేరియా వచ్చింది కాబట్టి పేషెంట్ను డాక్టర్ అడుగుతాడు, నీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, రాత్రిపూట చలి జ్వరం వస్తూ ఉందా, జ్వరం వచ్చి మళ్ళీ తగ్గిపోతూ ఉందా, వణుకు ఉందా, ఇలాంటివి అడుగుతారు. అంటే వ్యాధి లక్షణాలు బయటపడినప్పుడు నిర్ధారణ కోసం ఉపయోగించేది డయాగ్నోసిస్. డాక్టర్ చేసేటువంటిది డయాగ్నోసిస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్నోసిస్లో ఏం చేస్తారు అంటే ఇంటర్వ్యూ చేస్తారండి. ముఖ్యంగా ఇంటర్వ్యూ చేస్తారు, తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేస్తారు, పీర్ గ్రూప్ని ఇంటర్వ్యూ చేస్తారు, ఉపాధ్యాయులు, దగ్గరలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ ద్వారా, తల్లిదండ్రుల యొక్క పరిశీలన ద్వారా, ఉపాధ్యాయుల పరిశీలన ద్వారా, సహ విద్యార్థుల పరిశీలన, ఇంటర్వ్యూ ద్వారా ఈ నిర్ధారణ, డయాగ్నోసిస్ అన్నటువంటిది చేస్తారు. ఈ గుర్తింపు అన్నటువంటిది ఓన్లీ అబ్జర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది, పరిశీలన మీద. ఈ నిర్ధారణ అన్నటువంటిది ఇంటర్వ్యూ, తల్లిదండ్రుల పరిశీలన, తల్లిదండ్రుల ఇంటర్వ్యూ, అదేవిధంగా పీర్ గ్రూప్ యొక్క పరిశీలన, పీర్ గ్రూప్ ఇంటర్వ్యూ, డైరెక్ట్గా ఆ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళను కూడా మనము ఇంటర్వ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఏంటి, అంచనా, అసెస్మెంట్ అని అంటున్నాం. ఈ అసెస్మెంట్ అంటే ఏంటి, మొత్తము మొదటి నుంచి చివరి వరకు అతని యొక్క వ్యాధి చరిత్ర ఏ విధంగా వచ్చింది, అంటే మొదట ఏ విధంగా ఉంది, ప్రారంభంలో ఏ విధంగా ఉంది, లక్షణాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా చివరిలో కంక్లూజన్ ఏ విధంగా. అంటే ఈ అసెస్మెంట్ అన్నటువంటి దాంట్లో అన్నీ ఉంటాయండి. గుర్తింపు చేస్తారు, నిర్ధారణ చేస్తారు. ఈ గుర్తింపు తర్వాత ఏం చేస్తారు, ముందస్తు ప్రణాళికను తీసుకుంటారు. నిర్ధారణ తర్వాత ఏం చేస్తారు, అది ఎంత వ్యాధి తీవ్రత ఎంత ఉంది,
మొట్టమొదట గుర్తిస్తారండి. గుర్తించిన తర్వాత దానికి ఏం చేస్తారు, ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తారు. అంచనా అంటే అన్ని ఇంకా మొత్తం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తారు. మొట్టమొదట గుర్తిస్తారు, దీంట్లో కూడా స్క్రీనింగ్ ఉంటుంది. ముందస్తు ప్రణాళికను రచిస్తారు. తర్వాత ఏంటి, నిర్ధారణ తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత దాని యొక్క తీవ్రతను గుర్తిస్తారు. తీవ్రతను గుర్తించిన తర్వాత అతని యొక్క అవసరాలను గుర్తిస్తారు. ఈ తీవ్రత వచ్చిన తర్వాత చికిత్స ఏం చేయాలి, ముఖ్యంగా అతనికి ఎలాంటి చికిత్స చేస్తే అతను తొందరగా కోలుకుంటాడు అన్నటువంటిది అంచనాలో గుర్తింపు నుంచి చికిత్స వరకు మొత్తము అతని యొక్క ఆరోగ్య చరిత్ర మొత్తము డాక్యుమెంటేషన్తో సహా ఉంటే దాన్ని ఏమంటామంటే అంచనా లేదా అసెస్మెంట్ అని అంటున్నాం. ఇక్కడ ఆటిజమును గుర్తించే దానికోసం ఎప్పుడు గుర్తిస్తాము ఆటిజం అన్నటువంటిది లక్షణాలు ఎప్పుడు బయలుపడతాయి, లక్షణాలు అంటే 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి లక్షణాలు, 3 సంవత్సరాలకు లక్షణాలు ప్రారంభమవుతాయి. 4 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తిగా ఆటిజంకు సంబంధించినటువంటి లక్షణాలు బయటపడతాయి. అయితే ఆటిజంను మనం ఎప్పుడు గుర్తించాలి, 18 నెలల నుంచి 24 నెలల వయసులోనే గుర్తించేదానికోసము కొన్ని రకాలైనటువంటి లక్షణాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది వికాస సమస్యగా దాడి చేస్తుందండి. వికాస సమస్య, ఆటిజం అన్నటువంటిది వికాస సమస్య, డెవలప్మెంటల్ ప్రాబ్లం అంటే అక్కడ వికాసం మీద, అంటే అతని యొక్క వికాసం ఏ విధంగా ఉంది, ఈ డెవలప్మెంటల్ ప్రాబ్లం అని అంటున్నాము. అంటే వికాస దశలు ఉంటాయి కదా, వికాస దశల ద్వారా వికాసం అన్నటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఈ వికాస దశలు సక్రమంగా ఉన్నాయనుకోండి, డెవలప్మెంట్ అన్నది సక్రమంగా ఉంది అని అర్థం. ఎప్పుడైతే వికాస దశలు కుంటుపడుతున్నాయో, ఈ వికాస దశలు నెమ్మదిస్తున్నాయో అప్పుడేమవుతుంది, డెవలప్మెంట్ అన్నటువంటిది తగ్గిపోతుంది అని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ వికాస సమస్య కాబట్టి డెవలప్మెంటల్ స్టేజెస్ను గుర్తించాలి. ఇక్కడ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటాడండి. అంటే పాకడం, కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలు చేస్తూ ఉంటాడు. పాకడము, నిలబడము, బోర్లా పడడము, ఎవరి సపోర్టు లేకుండా నిలబడము, నడవడము, ఇవన్నీ రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ వికాసంలో ఇలాంటి లక్షణాలు కొన్ని కుంటుపడతాయి. ఈ విధంగా కుంటుపడినప్పుడు మనము ఏదో ఉంది, అతనికి ఏదో లోపం ఉంది అని గుర్తించాల్సి ఉంటుంది. చురుకుగా ఉండరు, ఒక మూలన కూర్చొని ఉంటారు. ఇక్కడ ఏడాది లోపు నుంచి కనపడినా కానీ ఈ వ్యాధి అనేది 4 సంవత్సరాల వరకు గుర్తించలేము. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేరు. కళ్ళలోకి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేనటువంటి స్థితిలో ఉంటారు. తమకి ఏం కావాలో చెప్పలేరు. ఏం కావాలంటే భావ వ్యక్తీకరణ చేయలేరు. తమ భావ వ్యక్తీకరణ అన్నటువంటిది ఉండదండి. తమలో తాము చేసినటువంటి పనిని మళ్ళీ చేస్తూ ఉంటారు. దీన్నే పునరావృత ప్రవర్తన, చేసినటువంటి పనిని చేస్తూ ఉంటారనమాట. పునరావృత ప్రవర్తన అన్నటువంటిది ఉంటుంది అనమాట. ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అడిగింది ఇవ్వకపోతే మారం చేస్తూ ఉంటారు. హావభావాలు ఉండవు. ప్రమాదాలు తెలుసుకోలేరు. ప్రమాదాలు మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, అక్కడ వెహికల్ వస్తూ ఉంటుంది, దాన్ని గుర్తించలేరు. ప్రమాదాలు గుర్తించలేరు. దెబ్బ తగులుతుంది కదా, దెబ్బ తగిలినా కానీ వాళ్లకు స్పర్శ అనేటువంటిది ఉండదు, నొప్పి తెలియదు. ఈ విధంగా పిలిస్తే పలకకపోవడం, శబ్దాలు పట్టించుకోకపోవడం, ఎవరిని పట్టించుకోకపోవడం, ఇలాంటి చాలా లక్షణాలు ఉంటాయండి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఇదేంటి, న్యూరలాజికల్ డిజార్డర్ అంటే నాడీ సంబంధ రుగ్మత, అంటే నాడులు దెబ్బతింటాయండి. నాడీ సంబంధ రుగ్మత అని అంటున్నాం.
నాడులు దెబ్బతింటాయి, మెదడు దెబ్బతింటుంది, మెదడు సక్రమంగా పనిచేయదు, మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అన్నటువంటిది ఉంటుంది, కనీస మెదడు వైఫల్యం అన్నటువంటిది ఉంటుంది, కొన్ని నాడులు పనిచేయవు. అందుకే దీన్ని న్యూరలాజికల్ డిజార్డర్ అని అంటున్నాం. ఒక్కోసారి జన్యుపరంగా వస్తుంది, జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది. వారసత్వం ప్రకారము తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఇలాంటి వ్యాధి వారసత్వం పరంగా జన్యుపరంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా జన్యుపరమైన కారణాల వల్ల నాడీ సంబంధ రుగ్మత వల్ల వస్తుంది కాబట్టి దీనికి సరి అయినటువంటి మందులు లేవు, సరి అయిన చికిత్స లేదు కాబట్టి సరైన చికిత్స లేదు కాబట్టి దీన్ని తొందరగా మనం గుర్తించాలి. చిన్నప్పుడే గుర్తిస్తే గనక దీన్ని తొందరగా నయం చేసేటువంటి కొన్ని అవకాశాలు ఉండేటువంటి, దీన్ని తొందరగా గుర్తిస్తే మనము దానికి సంబంధించి ముందస్తు ప్రణాళికను రచించుకోవచ్చు. ఆటిజంకు సంబంధించి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ముఖ్యంగా చూడండి, 20 లక్షల మంది పిల్లలు ఆటిజంతో భారతదేశంలో ఎంతమంది ఆటిజం పిల్లలు బాధపడుతున్నారు అంటే 20 లక్షల మంది బాధపడుతూ ఉన్నారు. వీళ్ళలో చాలా లక్షణాలను గుర్తించడం జరిగింది. చూడండి, 6 నెలల వయసులో చిరునవ్వు ఉండదు, మొహములో చిరునవ్వు అన్నటువంటిది కనిపించదు, సంతోషం కూడా కనిపించదు, చిరునవ్వు కనిపించదు. అప్పుడు మనము అనుమానపడాల్సి వస్తుంది అనమాట. 9 నెలల వయసులో ఎదుటివారి హావభావాలను గుర్తించలేరు. హావభావాలు, మనము గట్టిగా అరిచినప్పుడు మన వైపు చూడరు, హావభావాలు ప్రదర్శించరు, నవ్వు ఉండదు. అదేవిధంగా చిన్న మాటలు మాట్లాడినా కానీ దానికి ప్రతిస్పందన అన్నటువంటిది ఉండదు. 12 నెలల వయసులో చూడండి, 12 నెలల వయసులో గమనిస్తే పేరుతో పిలిస్తే పలకరు. పేరుతో అంటే వాళ్ళకు అప్పటికే పేరు పెట్టింటామండి, పేరుతో పిలిచినప్పుడు పలకరు. ఇతర పిల్లలైతే బాగా పలుకుతారు, పేరుతో పిలిచిన పలకరు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఆడిటరీ ప్రాబ్లం ఉండొచ్చు, స్పందించేటువంటి గుణం ఉండకపోవచ్చు. అంటే ఆడిటరీ అంటే చెవులు అన్నీ బాగానే ఉంటాయండి, కానీ అక్కడ సమన్వయం అన్నటువంటిది ఉండదు. శబ్దాలను గ్రహించలేకపోవడము, జవాబు ఇవ్వకపోవడము, ఏదన్నా చెప్పినప్పుడు జవాబు ఇవ్వకపోవడము, భాష మాట్లాడలేకపోవడం. అంటే పాప అని, మామ అని కొన్ని పదాలు పలుకుతూ ఉంటారు కదా, జవాబు ఇవ్వరు. అదేవిధంగా పదాలు పలకలేరు. 12 నెలల వయసులో పదాలు పలకలేరు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనము ఇలాంటి లక్షణాలు కొన్నిటిని తీసుకుంటామండి. అప్పుడు 18 నెలల నుంచి 24 నెలల వయసులో ఆటిజంను గుర్తించవచ్చు. ఇక్కడ 18 నుంచి 24 వయస్సులో ఆటిజంను గుర్తించే దానికోసము ఇంకా చాలా లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఒక మంచి పుస్తకం ఉందండి, ఆ పుస్తకాన్ని తీసుకుంటే గనక మనము 4 సంవత్సరాల వయసులో ఆటిజంను గుర్తించేటువంటి స్థితి నుంచి 2 సంవత్సరాల వయసుకే గుర్తించవచ్చు. ఆ పుస్తకం ఏంటి, ఆ చిరు పుస్తకం ఏంటంటే మాడిఫైడ్ చెక్ లిస్ట్ ఫర్ ఆటిజం ఇన్ టాడ్లర్స్. మాడిఫైడ్ చెక్ లిస్ట్ ఫర్ ఆటిజం ఇన్ టాడ్లర్స్. మాడిఫైడ్ చెక్ లిస్ట్ ఫర్ ఆటిజం ఇన్ టాడ్లర్స్ అన్నటువంటి ఈ పుస్తకం ద్వారా మనము 2 సంవత్సరాల వయసులోనే ఆశ్చర్యకరంగా ఆటిజంకి సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఈ మాడిఫైడ్ చెక్ లిస్ట్ ఫర్ ఆటిజం ఇన్ టాడ్లర్స్ అనేటువంటి పుస్తకం ద్వారా ఇతరుల సహాయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా 2 సంవత్సరాల వయసులోనే మనం ఆటిజంను గుర్తించవచ్చు. ఇక్కడ చూడండి, పిల్లల ముఖ కవలికలు చూడవచ్చు, కంటి చూపు, చేష్టలు, అనుకరణ, ఆటలు, ఇవన్నీ మనము ఆటిజంలో గుర్తించేదాని కోసం కొన్ని రకాలైనటువంటి అబ్జర్వేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సెన్సరీ ఇంటెగ్రేషన్ థెరపీ అన్నటువంటిది ఉందండి. సెన్సరీ ఇంటెగ్రేషన్ థెరపీ అన్నటువంటి చికిత్స అనమాట. ఇది సెన్సరీ ఇంటెగ్రేషన్ థెరపీ ద్వారా
మనం ఏం చేయొచ్చు, కొన్ని రకాలైనటువంటి లక్షణాలను మెరుగుపరచవచ్చు. ఆ లక్షణాలు ఏవి అంటే భావ ప్రకటన అన్నటువంటి దాన్ని మెరుగుపరచవచ్చు. భావ ప్రకటనను మెరుగుపరిచే దానికోసం ఏ చికిత్సను ఉపయోగిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, సెన్సరీ ఇంటగ్రేషన్ థెరపీని ఉపయోగిస్తారనమాట. ఇక్కడ 2020 ఫిబ్రవరి 19న హెల్త్ డే వెబ్ జర్నల్లో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రకాలైనటువంటి విష రసాయనాల వల్ల ఆటిజం వస్తుంది అని వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. మనం ఎక్కువగా ప్లాస్టిక్ను ఉపయోగిస్తామండి. ఈ ప్లాస్టిక్ను ఉపయోగించినప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్లో మనం పాలు కానీ నీళ్లు కానీ తీసుకొని వాడుతూ ఉంటాం. పిల్లలకి పాలు పోస్తాం, వేడి పాలు. ఈ విధంగా పాలు పోసినప్పుడు ప్లాస్టిక్లో నుంచి థేలేట్స్ అనే విష రసాయనాలు ఉంటాయండి. ఈ థేలేట్స్ అనేటువంటి విష రసాయనాలు పాలల్లో కలిసేటువంటి ప్రమాదం ఉంది. పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ ఈ విష రసాయనాలు కలిసి మన శరీరంలోకి వెళ్ళి మెదడును ప్రభావితం చేస్తాయి. అప్పుడు ఆటిజం వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అని 2020 ఫిబ్రవరి 19న హెల్త్ డే జర్నల్లో చెప్పడం జరిగింది. మన దేశంలో దాదాపు ఎంతమంది ఆటిజం బాధితులు ఉన్నారు అంటే 2%. మన భారతదేశంలో ఎంత శాతం ఆటిజం బాధితులు ఉన్నారు అంటే 2% మంది ఉన్నారు. ఇక్కడ మామూలుగా ఆటిజంకు సంబంధించి అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 2న అంటే ఏప్రిల్ 2 శనివారం వచ్చిందండి పోయిన సంవత్సరము. ఈ సంవత్సరం ఏదైనా రావచ్చు. ఏప్రిల్ 2న ఏం జరుపుకుంటారు అంటే ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 2న జరుపుకుంటారు అన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ ఇంటర్నేషనల్ కొన్ని రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయండి. ఈ అంతర్జాతీయ సంస్థల్లో ముఖ్యంగా ఐసిడి అన్నటువంటిది ఏం చేసింది? ఐసిడి అన్నటువంటిది ఆటిజంను ఏ విధంగా గుర్తించింది? ఐసిడికి సంబంధించి ఆటిజం నిర్వచనం ఏంటి అన్నటువంటి దాని గురించి తెలుసుకుందాం. ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అని అంటున్నాం. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ఇది WHO ద్వారా రూపొందించినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ అండి. WHO మొట్టమొదట ఏం చేసింది? ICD-11ను విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు విడుదల చేసింది అంటే 2018లో విడుదల చేసింది. ఇది ఐసిడి అన్నటువంటిది 2022 జనవరి నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఐసిడి అన్నటువంటిది ఎప్పుడు పూర్తిగా అమల్లోకి వచ్చింది? 2022 జనవరి నాటికి ఐసిడి అన్నటువంటిది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ICD-11 అన్నటువంటిది పూర్తి స్థాయిలో ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే 2022 జనవరి నాడు అమల్లోకి వచ్చింది. ఇది ఐసిడి అన్నటువంటిది ఏఎస్డిని ఏ విధంగా వివరిస్తుంది? ఏఎస్డి అంటే మనకు తెలుసు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని అంటున్నాం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. స్పెక్ట్రమ్ అంటే మనకు తెలుసు, స్పెక్ట్రమ్ అంటే ఒక్కొక్కరిలో ఒక విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి, విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే ఆటిజం బాధితులందరూ ఒకే విధంగా ఉండరు, ఒక్కొక్కరిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. విభిన్నమైనటువంటి పరిస్థితులు, విభిన్నమైనటువంటి నేపథ్యం సమక్షంలో అందుకే దీన్ని స్పెక్ట్రమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తామని ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏఎస్డిని ఏ విధంగా వివరిస్తుంది అంటే సాంఘిక సంభాషణ సామర్థ్య లోపము. వీళ్ళలో ఏముంటుంది? సాంఘిక
సామర్థ్య లోపం అన్నటువంటిది ఉంటుంది అన్నమాట. ఆసక్తులు కార్యకలాపాలు ఉండవు, వాళ్ళకి ఆసక్తులు ఉండవు, అదేవిధంగా కార్యకలాపాలు ఉండవు. ఆసక్తులు కార్యకలాపాల నిరోధితం అన్నటువంటిది ఉంటుంది. పునరావృత ప్రవర్తన ఉంటుంది. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సామాజిక పరంగా, విద్యాపరమైన, వృత్తిపరమైన కార్యకలాపాలలో బలహీనత అన్నటువంటిది ఉంటుంది. బలహీనత సామాజిక, విద్య లేదా ఇతర సందర్భం స్పెక్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తి స్థాయి మేధోపరమైనటువంటి పనితీరు, భాషా సామర్థ్యాలను ప్రదర్శించరు. భాషలో కుంటుపడతారు. మేధోపరమైన పనితీరు ఉంటుంది కదా, మేధోపరమైన పనితీరు, భాష అనేది కుంటుపడిన కానీ మేధోపరమైన పనితీరును ప్రదర్శిస్తారు. మేధోపరమైన పనితీరు ప్రదర్శిస్తారు. మేధోపరంగా బాగానే ఉంటారండి, మేధస్సు బాగానే ఉంటుంది. అయితే ఇవన్నీ సాంఘిక సామర్థ్య లోపం ఉంటుంది, ఆసక్తులు ఉండవు, కార్యకలాపాలు ఉండవు, పునరావృత ప్రవర్తన ఉంటుంది, పిలిస్తే పలకరు, తమలో తాము ఉంటారు, చేసిన పని చేస్తూ ఉంటారు, భాషాపరంగా వెనుకబడి ఉంటారు, కానీ మేధోపరమైనటువంటి పనితీరును ప్రదర్శిస్తారు. ఇంతకుముందే చెప్పాం, ఎవరైనా సరే వాళ్ళు ఆటిజం ఉన్నటువంటి వాళ్లకు అసాధారణ ప్రజ్ఞ ఉండవచ్చు. కొందరిలో ప్రజ్ఞ అనేది సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది, అసాధారణమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే మేధోపరమైనటువంటి పనితీరును ప్రదర్శిస్తారు అని ICD-11 చెప్పడం జరిగింది. ఈ ICD-11ను ఇక్కడ రూపొందించినటువంటి వాళ్ళు ఎవరు అంటే 90 దేశాలకు సంబంధించినటువంటి, ఆ రోజు ఎంతమంది పాల్గొన్నారు అంటే 90 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. వాళ్ళలో 55 మంది నిపుణులు దీన్ని రూపొందించడం జరిగింది. వైద్యులు రోగ నిర్ధారణ మరియు రిపోర్టింగ్ కోసం ICDని సూచనగా ఉపయోగిస్తారు. ICDని వైద్యులు ఎందుకు ఉపయోగిస్తారు? ఇది ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ WHO ద్వారా రూపొందించింది కాబట్టి వైద్యులు దీన్ని ఆటిజం రోగ నిర్ధారణ కోసము ఒక సూచికగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, యుఎస్లో ఏం చేశారు, డయాగ్నోస్టికల్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అన్నటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. వాళ్ళు ICDని ఉపయోగించడం లేదు. వాళ్ళు యుఎస్లో దేన్ని ఉపయోగిస్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో DSMను ఉపయోగిస్తున్నారు. DSM అంటే డయాగ్నోస్టికల్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. ICDలో కొన్ని అంశాలు చేర్చబడలేదు. ICD అన్నటువంటిది ఉంది కదండి, ఈ ICDలో చూడండి కొన్ని అంశాలు చేర్చబడలేదు. రెట్ డిజార్డర్ DSM-5లో ASDలో చేర్చబడింది కానీ ICDలో లేదు. ICDలో లేనటువంటి ఆటిజం రకం ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ICDలో పొందుపరచని ఆటిజం రకం ఏది అంటే రెట్ డిజార్డర్. ఈ రెట్ డిజార్డర్ అన్నటువంటిది దేంట్లో ఉంది అంటే DSM-5లో ఉంది. DSM-5లో ఉంది, అదేవిధంగా ASDలో కూడా చేర్చినారు. అయితే ఈ రెట్ డిజార్డర్ అన్నటువంటిది ICDలో లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ICDలో పొందుపరచనటువంటి ఆటిజం రకం ఏది అంటే రెట్ డిజార్డర్. నెక్స్ట్ చూడండి, DSM డయాగ్నోస్టికల్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అని అంటున్నాము. DSM, ఈ DSM అన్నటువంటిది ప్రస్తుతము DSM-5 వచ్చిందండి. DSM అంటే డయాగ్నోస్టికల్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. డయాగ్నోస్టికల్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అని అంటున్నాము. ఈ DSMను ఎవరు రూపొందించారు అంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు రూపొందించారు. ఎవరు రూపొందించారు? ICD-11 ఎవరు రూపొందించారు అంటే WHO. DSMను ఎవరు రూపొందించారు అంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ రూపొందించడం జరిగింది. ASA అంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్.
అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ద్వారా రూపొందించినటువంటి DSM-5 ఏదైతే ఉందో, ఈ DSM-5 అన్నటువంటిది ఇప్పుడు DSM-2 నుండి DSM-5కి వచ్చిందండి. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2022న విడుదల చేయడం జరిగింది. 2022లో విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ASDని ఒకే విధంగా నిర్ధారణగా నిర్వచించినటువంటి మొట్టమొదటిది ఏది? ASDని నిర్వచించినటువంటి మొదటిది ఏది అంటే DSM-5. ఇక్కడ DSM-5లో ఏమేమి ఉన్నాయి? అన్ని రకాలు ఉన్నాయండి. ఆస్పర్జర్స్ సిండ్రోమ్ ఉంది, ఆస్పర్జర్స్ సిండ్రోము, CDD ఉంది, బాలదశ విచ్ఛిన్న సిండ్రోమ్ ఉంది, PDD NOS ఉంది, పర్వేసివ్ డెవలప్మెంట్ డిజార్డర్ ఉంది, రెట్ డిజార్డర్ ఉంది. అన్నీ ఉన్నాయండి. DSM-5లో లేనిది లేదు, అన్నీ ఉన్నాయి. ఆస్పర్జర్స్ సిండ్రోమ్ ఉంది, ఆస్పర్జర్స్ సిండ్రోమ్ ఉంది. అదేవిధంగా CDD ఉంది, బాల్యదశ విచ్ఛిన్న రుగ్మత ఉంది. అదేవిధంగా పర్వేసివ్ డెవలప్మెంట్ డిజార్డర్ NOS ఉంది. అదేవిధంగా రెట్ డిజార్డర్ ఉంది. ఇవన్నీ ఉన్నాయండి. ఈ విధంగా ఆటిజం స్పెక్ట్రమ్కు సంబంధించి, ASDకి సంబంధించి అన్నిటినీ ఒకే గొడుగు కింద చేర్చినటువంటిది ఏది? ఒకే గొడుగు కింద ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్లో ఉన్నటువంటి వీటినన్నిటినీ, ఆస్పర్జర్స్ సిండ్రోము, CDD, PDD, రెట్ డిజార్డరు, వీటినన్నిటినీ ఒకే గొడుగు కిందికి చేర్చినటువంటిది ఏది? మొట్టమొదటిది అంటే DSM. ఈ విధంగా DSM అంటే డయాగ్నోస్టికల్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్ అంటాము. దీన్ని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ రూపొందించింది. దీన్ని 2022లో విడుదల చేశారు. ఈ ASDని మొట్టమొదటగా పూర్తి స్థాయిలో నిర్వచించింది ఏది అంటే DSM-5. దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి. వీటినన్నిటిని ఒకే గొడుగు కిందికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఆటిజం నిర్ధారణ అన్నటువంటిది క్లినికల్గా ఏ విధంగా చేస్తున్నారు? ఆటిజం యొక్క నిర్ధారణ అంటున్నాం. ఆటిజము నిర్ధారణ. ఈ ఆటిజం నిర్ధారణ అన్నటువంటిది, ఈ క్లినికల్ అన్నటువంటిది కేవలం దేని మీద ఆధారపడి చేస్తున్నారు? నిర్ధారణ అన్నటువంటిది అంటే పరిశీలన, అబ్జర్వేషన్ అని అంటున్నాము. అబ్జర్వేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆటిజంను నిర్ధారణ చేసేదానికోసము ముఖ్యంగా ఉపయోగించేటువంటి పద్ధతి ఏది? ఆటిజం నిర్ధారణ కోసం ముఖ్యంగా ఉపయోగించేటువంటి పద్ధతి ఏది అంటే పరిశీలన. ఇక్కడ మామూలుగా ఏదైనా వ్యాధి వస్తే కనుక మనం ఏం చేస్తాము? ఎక్స్రే తీస్తాము, CT స్కాన్ తీస్తాము, MRI. ఎక్స్రే కానీ, CT స్కాన్ కానీ, అదేవిధంగా MRI కానీ ఇలాంటివి ఏవీ లేకుండానే కేవలం పరిశీలన ద్వారా, అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ మల్టీ టీం పాల్గొంటారండి. మల్టీ డిసిప్లినరీ టీం అవసరమవుతారు. ఆటిజం నిర్ధారణలో ఎవరెవరు ఉపయోగపడతారు? మల్టీ డిసిప్లినరీ టీంలో ఎవరుంటారు అంటే న్యూరో సైకాలజిస్ట్ ఉంటారు, తర్వాత సైకాలజిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, తర్వాత స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ ఉంటారు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ ఉంటారు. ఈ విధంగా మల్టీ డిసిప్లినరీ టీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆటిజం నిర్ధారణలో ఉపయోగపడేటువంటి మల్టీ డిసిప్లినరీ టీంలో రకరకాలైనటువంటి నిపుణులు ఉంటారు. న్యూరో సైకాలజిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ ఉంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి టీం ఉంటారు. వీళ్ళంతా కలిసి ఒక పరిశీలన ద్వారా, ఎక్స్రే, CT స్కాన్, MRI ఇవన్నీ లేకుండా పరిశీలన ద్వారా ఆటిజంను నిర్ధారణ చేస్తారనమాట. ఆటిజం నిర్ధారణ చేసేదానికోసము 2 రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయండి. ఆటిజం నిర్ధారణ పరీక్షలు. ఈ నిర్ధారణ పరీక్షలు అని అంటున్నాము. ఈ పరీక్షలు 2 రకాలుగా ఉన్నాయండి. ఈ 2 రకాల పరీక్షలు ఏవి అంటే
మొట్టమొదటిది ADOS 2 అంటున్నాం. అదేవిధంగా రెండోది ADIR అని అంటున్నాం. ఇక్కడ ADOS అంటే ఆటిజం డయాగ్నోస్టిక్ అబ్జర్వేషన్ షెడ్యూల్. ADOS అంటే ఆటిజం డయాగ్నోస్టిక్ అబ్జర్వేషన్ షెడ్యూల్ అని అంటున్నాం. ADI అంటే ఆటిజం డయాగ్నోస్టిక్ ఇంటర్వ్యూ. ఆటిజం డయాగ్నోస్టిక్ ఇంటర్వ్యూ అని అంటున్నాం. ఇక్కడ చూడండి ADOS 2 అంటున్నాం. ADOS 2 అంటే ఆటిజం డయాగ్నోస్టిక్ అబ్జర్వేషన్ షెడ్యూల్ అని అంటున్నాం. ఇది ముఖ్యంగా దేని మీద ఆధారపడి నిర్ధారణ చేస్తుంది అంటే పరిశీలన. బాగా గుర్తుపెట్టుకోవాలి. ADOS 2 అన్నటువంటిది దేనిని ఆధారంగా ఆటిజం నిర్ధారణ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశీలన ఇక్కడే ఉంది. అబ్జర్వేషన్ ఆటిజం డయాగ్నోస్టిక్ అబ్జర్వేషన్ షెడ్యూల్ అని అంటున్నాం. అబ్జర్వేషన్ అంటే పరిశీలన. ఇక్కడ రెండోది చూడండి, ఈ పరిశీలన దేని మీద ఆధారపడుతుంది. తల్లిదండ్రులు కానీ అక్కడ నిపుణులు కానీ ఉపాధ్యాయులు కానీ సహ విద్యార్థులు కానీ అతన్ని పరిశీలిస్తారు. ప్రత్యక్షంగా పరిశీలన ద్వారా కొన్ని రకాలైనటువంటి స్టేట్మెంట్స్ తయారు చేసి ఆటిజంను నిర్ధారణ చేస్తారు. ఆటిజం డయాగ్నోస్టిక్ అబ్జర్వేషన్ షెడ్యూల్ పరిశీలన మీద ఆధారపడి ఇది పనిచేస్తుందండి. రెండోది ADIR అంటున్నాం. ఈ ADIR అన్నటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇంటర్వ్యూలు, తల్లిదండ్రుల ఇంటర్వ్యూలు, స్వయంగా ఇంటర్వ్యూ చేయడము, తర్వాత ఉపాధ్యాయులు సహ విద్యార్థులు పీర్ గ్రూపు స్నేహితులు వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి లక్షణాలను గుర్తిస్తారు. ఆటిజం డయాగ్నోస్టిక్ ఇంటర్వ్యూ అనేది దేని మీద ఆధారపడి ఆటిజం నిర్ధారణ చేస్తుంది అంటే ఇంటర్వ్యూ మీద ఆధారపడి ఆటిజం నిర్ధారణ చేస్తుంది. ఇక్కడ ఆటిజం స్పెక్ట్రం యొక్క ఉనికి లక్షణాలను కనుక్కునే దానికోసము ఇంటర్వ్యూ మీద ఆధారపడుతుంది అనమాట. రోగ నిర్ధారణ కోసం అభిజ్ఞ, పనితీరు, అనుకూలమైనటువంటి ప్రవర్తన, భాషా నైపుణ్యాలను బాగా శోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా ఆటిజంను నిర్ధారణ చేసేదానికోసం 2 రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి. ఇది పరిశీలన మీద ఆధారపడితే ADOS అన్నటువంటిది పరిశీలన మీద ఆధారపడితే, ADIR అన్నటువంటిది ఇంటర్వ్యూ మీద ఆధారపడి పనిచేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే జాయిన్ కాండి. జాయిన్ అయితే గనక ఇక్కడ డిజబిలిటీస్కి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ మన దాంట్లో అవైలబుల్గా ఉంటాయండి. మీరు బాగా చదవాలి, మంచిగా చదివి మంచిగా జాబ్ సాధించాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.